కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా సజీవ దహనమయ్యారు. అయితే బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారున్నారు. వనస్థలిపురంలో 5 ప్రయాణికులు బస్సు ఎక్కారు. జేఎన్టీయూలో 3, మూసపేటలో 3 చొప్పున ప్రయాణికులను ఎక్కించుకున్నారు బస్ డ్రైవర్లు. పటాన్చెరు, ఎస్ఆర్ నగర్, పారడైస్, ఎల్బీనగర్, ఎర్రగడ్డలో 2 ప్రయాణికుల చొప్పున బస్సులో ఎక్కారు. పటాన్చెరులో 2 ప్రయాణికులు బస్సులో ఎక్కారు. సిటీ నుంచి దాదాపు 37 మంది ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా సజీవ దహనమయ్యారు. అయితే బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారున్నారు. వనస్థలిపురంలో 5 ప్రయాణికులు బస్సు ఎక్కారు. జేఎన్టీయూలో 3, మూసపేటలో 3 చొప్పున ప్రయాణికులను ఎక్కించుకున్నారు బస్ డ్రైవర్లు. పటాన్చెరు, ఎస్ఆర్ నగర్, పారడైస్, ఎల్బీనగర్, ఎర్రగడ్డలో 2 ప్రయాణికుల చొప్పున బస్సులో ఎక్కారు. పటాన్చెరులో 2 ప్రయాణికులు బస్సులో ఎక్కారు. సిటీ నుంచి దాదాపు 37 మంది ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. అనిల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనిల్, ప్రమాదం జరిగిన బస్సులో హైదరాబాద్ కు చెందిన ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు? డీటెయిల్స్ ఏంటి? ఈరోజు అంటే తెల్లవారుజామున జరిగినటువంటి బస్సు ప్రమాదంలో హైదరాబాద్ చెందిన వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది మనకు. దాదాపు కుతర్పల్లి నుండి 6, కుత్బుల్లాపూర్ నుండి 4, తర్వాత ఎస్ఆర్ నగర్ నుండి 3, ఎర్రగడ్డ నుండి 2, మూసాపేట నుండి 2, భరత్ నగర్ నుండి 1, వనస్థలిపురం నుండి 2, పారడైజ్ నుండి 2, నాంపల్లి నుండి 1, లకడికపూల్ మెట్రో స్టేషన్ నుండి 2. ఎల్బీనగర్ అంటే చివరిగా ఎల్బీనగర్ ఒక్కరెక్కారు. అంటే ఈ ప్రమాదానికి ముందు మనకు నిన్న ఉదయం కానీ తర్వాత ఒక 2 days బిఫోర్ బుక్ చేసుకున్న వారంతా వీరు అంటే వివిధ వ్యాపార నిమిత్తం కానీ లేదంటే ఐటీకి సంబంధించినటువంటి జాబ్ వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా ఇందులో ఉన్నారు. నెల్లూరు రమేష్ వారి దంపతులతో సహా 2 చిన్న పిల్లలు ఇందులో సజీవ దహనమయ్యారు. మనకి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం మేరకు మాత్రం 11 మంది సజీవ దహనం బస్సులోనే అయిపోయారు. వాళ్ళని గుర్తించినటువంటి వీలు లేకుండా మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయారు. మనకి ఈ ఉదయం జరిగినటువంటి బస్సు ఎందుకంటే ఇక్కడ కర్నూలు ఏదైతే జరిగిన సంఘటన స్థలం వద్ద ప్రమాదం జరిగినప్పుడు వర్షం కురుస్తుంది. బైక్ ఒకేసారి తగలడం ఎందుకంటే ఈ వాల్వో బస్సుకి సంబంధించి ఈ వేమూరి ట్రావెల్స్ బస్సు వాల్వోకి సంబంధించినటువంటి కంపెనీ బస్సు. అది కొంత హైట్ కు అంటే రోడ్డుకు కొంత చిన్నగా ఉంటుంది. బైక్ అందులో ఇరుక్కుపోవడం, దాదాపు ఒక 100 మీటర్ల వరకు ముందుకు రాకపోవడం, అందులోనే అక్కడ కింద బైకర్ కూడా చనిపోయాడు. దీంతో బస్సుకు ఉన్నటువంటి ఏదైతే ట్యాంకర్ ఉంటుందో ట్యాంకర్ ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం, ముందు ఉన్న వారు మొత్తం కూడా దాదాపు మనకి ముందు వరుసలో ఉన్నటువంటి వారందరూ కూడా అందులో సజీవ దహనం కావడం జరిగింది. ఇందులో ఎక్కువగా హైదరాబాద్ కు సంబంధించిన వారి హైదరాబాద్ లక్డీకపూల్ మెట్రో స్టేషన్ వచ్చిన వారు కొందరు బయటపడ్డారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి. మరికొంతమంది ఏమి చేయలేక ఎందుకంటే ఈ వాల్వో బస్సు చూపలేకపోయాను. ఒక సైడ్ 2 పడుకోవచ్చు, ఒక సైడ్ 1 పడుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి కాబట్టి అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. కొంతమంది ఆ నిద్ర మేల్కొని ఉన్నవారు ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కూడా రైట్ సైడ్ రాస్తుంటది. ఎందుకంటే మిర్రర్ కి మనకి విండో దగ్గర రైట్ సైడ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది రాసి ఉంటుంది. అయితే ఈ ట్రావెల్ బస్సులకి ఏంటంటే కర్టన్లు ఉంటాయి. విండోస్ సైడ్ కర్టన్స్ ఉంటాయి కాబట్టి కర్టన్స్ క్లోజ్ చేయడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కొందరికి తెలియకపోవడంతో కొందరు దాన్ని గుర్తించకపోవడంతో అందులో చిక్కుకొని ఉన్నారు. కొంతమంది ముందు వరుసలో ఉన్నవారు మొత్తం కూడా అందులో సజీవ దహనం కావడం జరిగింది. వెనుక వరుసలో ఉన్నవారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ గుర్తించిన వారు దాన్ని పగలగొట్టి బయటికి దూకేటువంటి ప్రయత్నం చేసి బతికి బయటపడ్డారు. అయితే ఈ వాల్వో బస్సు సంబంధించినటువంటి మనకి హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఈ డ్రైవర్ వెనకాల ఉండేటువంటి అంటే బస్సు మూవ్ కాగానే అది డోర్ మొత్తం క్లోజ్ అవుతుంది. డోర్ మొత్తం క్లోజ్ అయితే మనం లోపల ఉన్నటువంటి ప్రయాణికులు దాన్ని ఓపెన్ చేయడానికి వీలు లేదు. కేవలం దాన్ని బయట సైడే ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. బయట క్లీనర్ వచ్చి
డోర్ కొడితే దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ బస్సు మూవ్మెంట్ అయితే మంచి స్పీడ్ లో ఉంటుంది, దాదాపు 100కు పైగా స్పీడ్ లో ఉంటుంది, అందరు నిద్రలో ఉన్నారు. సో ఒకేసారి జరగడంతో ఈ హైడ్రాలిక్ సిస్టమ్ అంతా కూడా ఆగిపోయింది ఎక్కడికక్కడ. సో ఆ డోర్ ను కూడా తీసేటువంటి ప్రయత్నంలో విఫలమయ్యారు. సో అక్కడ ఉన్నటువంటి క్లియర్ కానీ డ్రైవర్ కానీ వాళ్ళని ఆ డోర్ ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయారు. దీంతో ప్రయాణికులు కూడా ఏం చేయలేకపోయారు. ఆ డోర్ ను తీయలేక ఇందులో పూర్తి కూడా సజీవ దహనం కావడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ కు సంబంధించినటువంటి కొంతమంది దాదాపు ఇలా 24 నుంచి 30 సంవత్సరాల వయసు వారే ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఐటీ జాబ్లకు సంబంధించి కానీ ఇంకా మరోవైపు మనం చూడొచ్చు, బస్సు ఒక నెంబర్ ప్లేట్ తప్ప బస్సు యొక్క ఇనుముకు సంబంధించినటువంటి ఆ ఎక్విప్మెంట్ తప్ప అంతా కూడా కాలిపోయింది. ఎందుకంటే ఈ కర్టన్స్ కానీ తర్వాత సీట్లు కానీ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి. తర్వాత ప్రయాణికులు తీసుకున్నటువంటి ఐటమ్స్ కూడా మాక్సిమం అంతా ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఉంటాయి. బ్యాగ్స్ కానీ తర్వాత వివిధ లగేజ్లకు సంబంధించి అన్ని కూడా కాలిపోయాయి. అందులో ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఎక్కువగా అగ్ని ఎక్కువగా రగిలించేటువంటి ప్రయత్నం కూడా చేశాయి. సో అందులో నెంబర్ ప్లేట్ తర్వాత బస్సుకు సంబంధించినటువంటి ఆ ఇనుముకు సంబంధించి ఎట్లాంటిది కూడా లేదు. పూర్తిగా కూడా దాదాపు 95% కూడా మనకి బస్సు మొత్తం కూడా కాలిపోయింది. అందులో ముఖ్యంగా ముందు భాగంలో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఇందులో సజీవ దహనం అయ్యారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి దంపతులు వాళ్ళ యొక్క 2 పిల్లలు కూడా ఇందులో మృతి చెందారు. సో కొంతమంది ఇప్పుడే బయటపడ్డారు. దాదాపు వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. సో ప్రజెంట్ అయితే అక్కడికి ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా చేరుకున్నాయి. సో ఎక్కడికక్కడ ప్రజెంట్ అయితే అక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ ట్రావెల్స్ సంబంధించి కూడా హైదరాబాద్ లో ఇట్లా గడువు ముగిసినా కూడా ట్రావెల్స్ చలామణి అవుతున్నాయంటూ కూడా ఈ ప్రమాదం జరిగితే తెలిసింది. మన గతంలో చూస్తాం పాలంగట్టున మరవకముందే పాలంగట్టులో కూడా చాలా వరకు ఈ ప్రమాదం వల్ల మృత్యువత పడ్డ వారి విషయం మనం చూసిందే. సో అట్లాంటి ఘటన ఈ యొక్క వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ సంబంధించినటువంటి గడువు ముగిసినా కూడా ఇంకా పొల్యూషన్ కానీ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇట్లా ఒక పర్మిట్ తప్ప మిగతా అన్ని కూడా దాదాపు 2024 అయిపోయి ఒక 2025 మార్చిలోనే అయిపోయినటువంటి విషయాలు మనకి బయటకు వచ్చాయి. దాదాపు 40 మంది ప్రయాణించేటువంటి ఈ బస్సు ఈ రోజు ఉదయం మాత్రం ఈ ప్రమాదానికి గురికావడం జరిగింది. ఇందులో ఎక్కువగా ఇటు మనకి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ పట్టణ చెరువు నుంచి దాదాపు ఆరాం గారు ఇట్లా ఈ ఏరియాలతో పాటు వడ్డికాపూర్, సిటీ సెంట్రల్, పంజాగుట్ట, తర్వాత ఎల్బీ నగర్ ఈ ఏరియాలో ఎక్కినటువంటి వారు కొందరు బయటపడ్డారు. సో మరీ పూర్తిగా మనకి సమాచారం రావాలంటే కొంత సమయం పడుతుంది. అక్కడ ఆ డెడ్ బాడీని గుర్తించి సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే విషయాలు కొంతమంది ఫోన్లు మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేశాము. అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది వీడియోలు రిలీజ్ చేశారు. మనం కొంతమంది అక్కడ మనతో ఫోన్ లైన్ లో కూడా మాట్లాడారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఫోన్ లైన్ లో మాట్లాడిన వారిలో కొందరు ఉన్నారు. సో ఈ ట్రావెల్ బస్ లో ప్రయాణించిన హర్ష మనతో మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ఏంటంటే ప్రమాదము ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాము, అసలు ఏం జరిగిందో తెలియదు, నాతో సహా 15 మంది మాత్రం మేము బయట దూకాము, ఆ విషయాన్ని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది అంటూ కూడా హర్ష మనతో ఫోన్ లో మాట్లాడారు. అతను ఒక్కడే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నా అనుకున్నాడు కానీ అతనితో పాటు చాలా మంది ఉన్నారు. ఇక మరోవైపు అక్కడ ఇతను ఉద్యోగం చేస్తూ అక్కడికి వెళ్ళాడంటూ కూడా హర్ష చెప్పాడు. అంతా కూడా క్షణాల్లోనే జరిగిపోయింది. అసలు ఇక్కడ లేచి చూసే లోపే ఇక్కడ మొత్తం కూడా అంతా కాలిపోయినట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు వర్షం, మరోవైపు ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఆ రాత్రి ఆ యొక్క హైవే పై బిక్కు అంటూ గడతామంటూ చెప్తున్నారు. ఇక మరొకరు మాట్లాడారు మనతోటి బీహార్కి చెందినటువంటి అమృత్ కుమార్ యొక్క బంధువు కూడా మాట్లాడాడు. సో అమృత్ కుమార్ ఇతను బీహార్కి చెందినవాడు. తను బెంగళూరు వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేశాడట. అతనికి సంబంధించినటువంటి బంధువు హైదరాబాద్ లో ఉంటాడు. సో ఈ ప్రమాదం జరిగిందని అధికారుల నుండి అతనికి ఫోన్ వచ్చిందని చూస్తారు. సో అమృత్ కుమార్ ప్రస్తుతం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అతనికి సంబంధించిన వివరాలు కూడా మాకు తెలియజేయాలంటూ కూడా ఈ అమృత్ కుమార్ కి సంబంధించినటువంటి బంధువు కూడా చెప్తున్నారు. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాయి. ఇప్పుడు ఏదైతే ట్రావెల్స్ లో ప్రయాణించిన వారి యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాళ్ళ బంధువులు మాత్రం చాలా రోజులు ఉన్నట్టున్నాయి. అసలు ఎక్కడున్నాడు అనేది తెలియజేయాలంటున్నారు. కాబట్టి మరికొద్ది సేపట్లో మనకి పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే అక్కడికి అధికారులు అంతా కూడా ఫైర్, రెవెన్యూ, పోలీసు అందరూ కూడా అక్కడ చేరుకొని పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శితో పాటు డీజీపీని కూడా అరెస్ట్ చేశారు. స్థానిక అక్కడ సంఘటన స్థలానికి వెళ్లాలని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి సో మొత్తానికి హైదరాబాద్ కు సంబంధించిన వారు పూర్తిగా మనకి ఎంతమంది
ఇందులో మరణించారు, ఎంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి బస్ కి బయటికి వచ్చారనే విషయాలైతే కాసేపట్లో ఇంకా వెలువరించేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కువ మంది మనకి ఇందులో దాదాపు 40 మంది ప్రయాణించారు కాబట్టి సో ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హైదరాబాద్ నుండే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. చంద్రిక.